తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 21 ఫిబ్రవరి 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో అర్ధాష్టమ చంద్రకుజులు, పంచమంలో రవి బుధ రాహు శుక్రుడు సంచారం, షష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం, ఏకాదశి కేతు యొక్క సంచారం. ఇక తులారాశి వారికి అన్నింటా సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. చేసే వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, వృత్తిపరమైన మార్పుల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధి కోసం మీరు చేసే కృషి, ప్రయత్నం, ఆర్థికపరమైన కమిట్మెంట్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అంటే ఫైనాన్షియల్ సమయానికి ధనం తిరిగి రాకపోవటం, ఇచ్చిన హామీల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరగడం లాంటి విషయాల్లో తులారాశి వారు జాగ్రత్తలు పాటించండి. రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక షష్టమంలో శనైశ్వరుని సంచారం వల్ల విపరీతమైన ప్రయాణాలు, తిరగటం, శ్రమ, అలసటి, ఒత్తిడి భారంతో కూడుకున్నటువంటి విజయాలు సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. పురోభివృద్ధి కోసం ఈ ప్రయత్నాలు నిరంతర శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల మానసికంగా ఈ రాశి వారికి కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి పట్టుదల, శ్రమ పెరిగేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. మీ పట్టుదలకి తగ్గట్టు విజయాలు ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ మార్పుల విషయంలో కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. పంచమంలో 4 గ్రహాల యొక్క కూటమితో ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఉద్యోగం వచ్చినప్పటికీ కొంత ఆలస్యంగా ముందుకెళ్ళటం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు దగ్గర ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వారంలో ఈ రాశి వారికి లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. మహాశివరాత్రి రోజు శివుడికి విశేషమైనటువంటి మహన్యాస రుద్రాభిషేకాన్ని తులారాశి వారు చేసుకోవటం, గృహ నిర్మాణాలు, రుణబాధల నుంచి విమోచన, కుటుంబ విషయాల్లో అనారోగ్య సూచనలు తొలగిపోవటం లాంటి వ్యవహారాల్లో ఎటువంటి గ్రహపాట్లైనా తొలగించేటువంటి మహాశివరాత్రి పర్వదిన సమయంలో తులారాశి వారు చేసేటువంటి ఆరాధన, ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం, శివాలయ దర్శనం, పంచాక్షరి నామాన్ని జపం చేయటం, పంచామృత అభిషేకాన్ని, మహన్యాస రుద్రాభిషేకాన్ని కానీ చేసుకోవటం, శివ కళ్యాణంలో పాల్గొనటం, శివ సహస్రనామాన్ని పారాయణ చేయటం లాంటి వ్యవహారాల్లో అన్ని రకాలుగా ఈ వారం పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం తులారాశి వారికి విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శివాయ నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం విజయం కలిగించేటువంటి వారంగా ఈ వారం తులారాశి వారికి చక్కటి శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.